స్థానిక సంస్థల ఎన్నికల వేళ పలు పార్టీల అభ్యర్థులు ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఓటర్ల ముంగిలలోకి వెళ్లి ఓట్లను అభ్యర్థించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం మనం కామారెడ్డి జిల్లాలోని నిజాంసార్ మండలం సుల్తాన్ నగర్ గ్రామానికి చేరుకున్నాం. అధికార కాంగ్రెస్ పార్టీ తరపున బరిలో నిలిచినటువంటి వడ్ల బ్రహ్మం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. అధికార పార్టీ తరపున ఆయన అధికార పార్టీ మద్దతు కోరి బరిలో నిలిచినటువంటి నేపథ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీ తరపున ఎలాంటి ప్రచారం నిర్వహించబోతున్నారు, స్థానిక సమరం వేళ వ్యూహాత్మకమైనటువంటి అడుగులకు సంబంధించి ఎలాంటి ప్రచారం నిర్వహించబోతున్నారు అనే అంశంపై ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం వడ్ల బ్రహ్మం మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఎలా సాగుతుంది మీ ప్రచారము? సుల్తాన్ నగర్ గ్రామంలో ఎలాంటి మద్దతు లభిస్తుంది ప్రజల నుంచి మీ ప్రచార హోరులో? ప్రజల మద్దతు బాగానే ఉంది. మాకు ప్రతి గడపన ప్రతి వాడకు ప్రతి ఒక్కరూ మాకు ఓటేస్తామని చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు. కంపల్సరీ ఓటేసి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చిన వారికే ఓటేసి అభ్యర్థిని మమ్మల్ని గెలిపించి సర్పంచ్ని చేసి ఊరును డెవలప్మెంట్ చేసుకునే అభివృద్ధి పథంలో నడిపించడానికి ప్రజలు అభివృద్ధి పథంలో ఊరును నడిపించాలంటే కాంగ్రెస్ పార్టీ నియమించిన అభ్యర్థికే గెలిపించాలని ప్రజలకు కూడా చాలా మద్దతు ప్రకటిస్తున్నారు. ప్రతి ఒక్కరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మాకు టికెట్ వచ్చినందుకు కూడా మాకు ఎమ్మెల్యే గారి సహకారం మరియు మల్లికార్జున గారి సహకారంతో మేము మన సుల్తాన్ నగర్ని చాలా అభివృద్ధి పథంలో నడిపిస్తామని, ప్రగతి పథంలో నడిపించగలుగుతామని వాళ్ళ నమ్మకాన్ని మేము నిండబెట్టుకుంటామని ఆశతో ప్రజలు కూడా మాకు మద్దతు ఇస్తున్నారు. బాగా ప్రతి పథకం ప్రజలందరికీ పార్టీ భేదాలు లేకుండా బీఆర్ఎస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ ప్రతి ఒక్కరికి అర్హులైన ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చే ప్రతి పథకం అందించేలా కష్టపడి ప్రతి కుటుంబానికి పథకాలు అందేలా చూస్తామని మా మీద విశ్వాసం ఉంది. ప్రజల మీద మాకు విశ్వాసం ఉంది. తప్పకుండా ప్రజలు మమ్మల్ని గెలిపిస్తారనే నమ్మకం మాకు ఉంది. అదే ఆశాభావంతో మేము చాలా సంతోషంగా కష్టపడి ప్రచారం చేస్తున్నాం. ప్రజల నుండి మాకు మంచి రెస్పాన్స్ ఉంది. చాలా బాగా సహకరిస్తున్నారు. సో బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా మరో అభ్యర్థి వాళ్ళ బరిలో నిలిచాడు కదా, మరి ఆయనతో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థితో బీఆర్ఎస్ పార్టీ మద్దతుదారుతో ఎలాంటి పోటీ ఉండబోతుంది? ఎవరి విజయం సాధించే అవకాశం ఉందంటారు? మీ విజయానికి అసలు మెయిన్ నమ్మకం ఏంటి అసలు? బీఆర్ఎస్ పార్టీ ఇంతకుముందు దళిత బంధులో ప్రతి ఇంటి నుంచి ప్రతి దళిత బంధులో కమిషన్లు కొట్టిర్రు. ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టలేడు అన్నట్టు వాళ్ళకు నచ్చినట్టుగా ఎంపీడీఓ ఎంఆర్ఓ అందరు ప్రతి ఒక్కరు కమిషన్లు తీసుకొని ట్రాక్టర్లు ఓన్లీ మహేంద్ర ట్రాక్టర్లే ఇచ్చిర్రు. ప్రతి కంపెనీలో కమిషన్లు కొట్టిర్రు. ప్రతి సర్పంచ్ ప్రతి ఒక్కరు కమిషన్లు కొట్టిరు. కాబట్టి ప్రజలు గమనించాలి, ఎస్సీలకు దళిత బంధు వచ్చింది. ప్రతి ఒక్కరికి కూడా 10 లక్షలు రాలేదు. 10 లక్షల దళిత బంధులో ఇంటి దొంగని ఈశ్వరుడు పట్టుకోలేడు అన్నట్టు ఇంట్లోనే ఊళ్ళైన దొంగను పెట్టుకొని దళిత బంధుల కమిషన్లు కొట్టిండు. ఒక్కొక్క దళిత బంధులో 10 లక్షలు వచ్చేది ఒక 3, 4, 5 ఇచ్చిర్రు. మర బండ్లు ఏది దొరికితే అది ఇచ్చిర్రు. మేకలు ఇక్కడ కొనచ్చు కానీ ఎటో తీసుకుపోయి కొన్నారు, కమిషన్లు కొట్టిర్రు. ప్రతి పథకంలో ప్రతి ఒక్క దళిత బంధులో సర్పంచ్ కమిషన్ ఉన్నది. ప్రతి సర్పంచ్ నిజాంసార్ మండలంలో మా సర్పంచే ఫస్ట్ కమిషన్లు కొట్టుట్లా ఫస్ట్ వచ్చిండు దళిత బంధులో మాత్రం. మరి ప్రతి నెల 66,000 వస్తాయి. ఒక్క సింగిల్ ఫేజ్ మోటార్ పెట్టలేడు ఇప్పటికీ. ప్రతి వాడలు ఉన్న వాళ్ళందరూ యువకులు గమనించాలి. రేపో మాపో పెళ్లి చేసుకునే యువకులు మన వాగులో పోవాల్సి వచ్చిన పరిస్థితి, బట్టలు వింటడానికి వాళ్ళ కొత్తగా వచ్చిన కోడలను వాగులోకి పోయే పరిస్థితి ఉంది బట్టలు వింటడానికి. మేము ఒకవేళ మమ్మల్ని ఖచ్చితంగా గెలిపిస్తారని నమ్ముతున్నాం. గెలిపించిన వెంటనే ప్రతి వాడుకో సింగిల్ ఫేజ్ మోటార్ పెట్టి అందరూ ఊళ్ళోనే బట్టలు ఉతికేటట్టు చూసుకుంటాం. బీఆర్ఎస్ పార్టీ తరపున వారంతా వినిపిస్తున్నారు ఒకటే, కాంగ్రెస్ పార్టీని ఈసారి చిత్తుగా ఓడిస్తామని చెప్తున్నారు. మీరు దీనికి ఏమంటారు? ఓడించుడు వాళ్ళతో తరం కాదు, వాళ్ళ వల్ల కాదు. అహ్మద్ హుస్సేన్ ఒకడే కాదు, అలాంటి వాళ్ళు 6 వచ్చినా ఇసుంటి తెల్ల బట్టలు వేసుకున్న నల్ల దొంగలు ఎంతమంది వచ్చినా ఖాళీ అట్టినే ప్రచారాలకు మాటలకు తీయటి మాటలకే పనిచేస్తారు తప్ప కమిషన్ల కోసం ఆశపడి, పైసల కోసం ఆశపడి తప్ప, పదవుల కోసం ఆశపడి తప్ప వాళ్ళు చేసేది ఏం లేదు. ఊరికి డెవలప్మెంట్ చేసింది కూడా ఏం లేదు. మొత్తం ప్రతి ఇంట్లో కమిషన్లు కొట్టిరు దళిత బంధువుల. ఒక్కటైనా డెవలప్ అంటే 66,000 జీతాలు తప్ప వాళ్ళు డెవలప్మెంట్ చేసింది, అభివృద్ధి చేసింది ఏం లేదు. అంటే గత పాలనలో గతంలో కూడా ఇక్కడ మాజీ సర్పంచ్ కూడా ఇక్కడ సర్పంచ్ హోదాలో కొనసాగారు కదా, మరి గత పాలకుల సమయంలో ఏం అభివృద్ధి చేయలేదంటారా వాళ్ళు సుల్తాన్ నగర్ గ్రామ పంచాయతీని? ఏం అభివృద్ధి చేయలేరు. నెలకు 66,000 వస్తే ఓన్లీ జీతాలు మాత్రమే ఇచ్చిర్రు. మొత్తం సాహా చేసిర్రు. అలా అడిగేటోళ్ళు లేరు. అందరూ సుల్తాన్ నగర్ గ్రామ ప్రజలందరూ రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి. వాళ్ళు అడిగే పరిస్థితులలో కూడా లేరు. ఒక్కళ్ళకు కూడా ఇప్పుడు 100 కుటుంబాలలో 20% కూడా మందికి ఒక ఎకరం పొలం ఉన్న వాళ్ళు ఒక 10 మెంబర్స్ ఉన్నారు అంతే. ఒక 160-150 మెంబర్స్ 5 సార్లు కూడా పొలం లేని వాళ్ళు ఉన్నారు. రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితుల్లో ఉన్నారు జనాలు.
ఇప్పుడు ప్రధానంగా మీరు సర్పంచ్ అభ్యర్థిగా వీళ్ళ బరిలో నిలిచారు కదా అధికార కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుగా. అయితే మీ ప్రచార సమయంలో ఎలాంటి సమస్యలను మీరు గుర్తించారు? ఎలా పరిష్కరించే అవకాశం ఉంది మీరు సర్పంచ్ అయిన తర్వాత? కొంతమందికి కళ్యాణ లక్ష్మిలు ఆపేసిండు ఆయన. అర్హులైన వాళ్ళకు కూడా కళ్యాణ లక్ష్మి ఆయన తిడితే కళ్యాణ లక్ష్మిలు ఆపడం జరిగింది. ఆయన కొన్ని విషయాలలో ఆయనకు ఎదురే లేదన్నట్టు కొంతమందిని తొక్కేస్తామని అనడం, దళిత బంధువుల కమిషన్లు కొట్టడం, ఇవన్నీ చేయడం, అభివృద్ధి మాత్రం చేయలేదు. ఒకవేళ వడ్ల బ్రహ్మం కనుక ఇక్కడ ప్రజా మద్దతు కూడగట్టుకొని ఓట్ల మెజారిటీతో గెలుపొందితే ఒకవేళ సర్పంచ్ అయితే కనుక సుల్తానాబాద్ గ్రామ పంచాయతీ ఏ రకంగా అభివృద్ధి చేసే అవకాశం ఉంది మీరు చివరిగా? ఎప్పటి పరిస్థితులు అప్పుడు ఎవరు ఏ సహాయ సహకారాలైనా వాళ్ళ సహకారంతో వాళ్ళ ఏ టైంలో ఎప్పుడు ఏది కావాలనో అది కరెక్ట్గా అందరి సహకారంతో అది చేసే విధంగా వాళ్ళ ప్రతి చర్యలో వాళ్ళ అందరి సలహాలు తీసుకొని ఊరో గ్రామస్తుల సలహాలు పెద్దల సూచనలు పాటిస్తూ గ్రామాన్ని అభివృద్ధి చేస్తుంది. సో మొత్తమే చూసాం కదా అధికార కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదిత అభ్యర్థి వడ్ల బ్రహ్మం చెప్తున్నటువంటి విషయాలు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ఎట్టకేలకు సుల్తానాబాద్ గ్రామంలో అభివృద్ధి కుంటుపడిపోయింది. ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయి, తిష్ట వేశాయి. కాబట్టి ఈసారి ప్రజలు తమకే మద్దతు ఉందని ప్రజల మద్దతుతో ఎట్టకేలకైతే ఈసారి సర్పంచ్ పదవి తమకే వరుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీ అండదండలతో అభివృద్ధి సంక్షేమ పథకాలకు సంబంధించి సామాన్యులకు దరి చేరేటటువంటి విషయంలో ఒకవేళ సర్పంచ్ అయితే కనుక ఇక్కడ ప్రజలందరికీ వారి సహకారంతో ముందుకు సాగే ప్రయత్నంలో భాగంగా వారి సమస్యలపై దృష్టి కేంద్రీకరించి వారి సమస్యల పరిష్కారానికి తగిన కృషి చేస్తానంటూ కూడా వడ్ల బ్రహ్మం చెప్తున్నటువంటి పరిస్థితి. ఓవర్ స్టూడియో.